ఓకే. హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు తెలంగాణలో ఈ ఇయర్ 2024 పబ్లిక్ ఎగ్జామ్ రాసినటువంటి మ్యాథమెటిక్స్ పేపరు మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నా. సో అప్కమింగ్ 10th క్లాస్ వాళ్ళకి ఇది యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో సెర్చ్ చేయడం కంటే మన దాంట్లో ప్రతి క్వశ్చన్ పేపర్ అనేది ఇప్పటి నుండి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోయింది, మీకు అప్డేట్ అనేది వస్తుంటుంది. సో ఇక్కడ వచ్చేసి 23 మార్చ్ 2024. సో రీసెంట్గా మార్చ్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళది మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 1, ఫస్ట్ 2 మార్క్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఎక్స్ప్రెస్ 360 యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఈ క్వశ్చన్ పేపర్కి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 2 మార్క్ క్వశ్చన్ 1, 4 మార్క్ క్వశ్చన్ 1 అండ్ 6 మార్క్ క్వశ్చన్ 1 సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఓన్లీ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నా. ఈ క్వశ్చన్ పేపర్ తర్వాత మీకు 2 మార్క్ క్వశ్చన్స్ 1 వీడియో, 4 మార్క్ క్వశ్చన్స్ 1 వీడియో అండ్ 6 మార్క్ క్వశ్చన్స్ 1 వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మాత్రమే చెప్తాను, విత్ లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే 360 యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ప్రోడక్ట్గా రాస్తూ మనం 360ని ఎక్స్పాండ్ చేయాలన్నమాట. అంటే ప్రైమ్ నెంబర్స్ 2 టేబుల్, 3 టేబుల్, 5 టేబుల్, 7 టేబుల్ వీటిని మల్టిప్లికేషన్ ఫామ్లో రాస్తూ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 3x - 5 = 7 అండ్ 6x - 10 = 13 ఆర్ ఇన్కాన్సిస్టెంట్, జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే కన్సిస్టెన్సీ, ఇన్కాన్సిస్టెంట్ అని మనకి 4th చాప్టర్లో ఉంది. సో ఈ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 4th చాప్టర్ టేబుల్ ఉంది కదా, a1/a2 = b1/b2 1 అండ్ a1/a2 = b1/b2 డస్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 అండ్ వన్ మోర్ a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2 ఉంది కదా. సో ఇవి ఈ 3 ఫార్ములాస్లో మనకి కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ అనేటివి ఉంటాయి. సో అవి ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఈ క్వశ్చన్కి మనం ఈజీగా సొల్యూషన్ చేయొచ్చు. ఇది 4th చాప్టర్ క్వశ్చన్, ఇది ఫస్ట్ చాప్టర్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ క్వశ్చన్ 4th చాప్టర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ ఫ్లాగ్ పోల్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ 15 meters అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ది టవర్. అంటే ఫూట్ ఆఫ్ ది టవర్ నుండి, అంటే టవర్ నుండి 15 meters డిస్టెన్స్లో వర్టికల్ పోల్ అనేది ఉందన్నమాట. అంటే వర్టికల్ పోల్ నుండి టవర్కి మధ్య డిస్టెన్స్ అనేది 15 meters అన్నట్టు. అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ది టవర్ ఈజ్ 45 degrees. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చింది ఇక్కడ మనకి. యాంగిల్ ఆఫ్ ఎలివేషను 45 degrees. అంటే ఏంటి, టాప్ ఆఫ్ ది టవర్ నుండి ఫూట్ ఆఫ్ ది ఫ్లాగ్ ఉంది కదా, ఫ్లాగ్ పోల్ అక్కడికి, అంటే ఇది టవరు, ఇది పోల్ అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి యాంగిల్. డ్రా ద సూటబుల్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ డేటా. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ తీసుకొని మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 4th క్వశ్చన్. నెక్స్ట్ 4th క్వశ్చను ఇది 9th చాప్టర్ది. సో చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చింది ఇక్కడ, డైరెక్ట్ మనకి అటాక్ చేయడమే. చూడండి 4th క్వశ్చన్, AOB ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ O అండ్ AC ఈజ్ ఏ టాంజెంట్ టు ది సర్కిల్ ఎట్ A. ఇఫ్ యాంగిల్ BOC = 130 degrees, దెన్ ఫైండ్ యాంగిల్ ACO అంటే C యాంగిల్ ఫైండ్. అంటే ఇక్కడ BOC అంటే ఇక్కడ మిడిల్ ఉన్నదే మనకి ఇక్కడ యాంగిల్ అన్నమాట. ఇక్కడ మిడిల్లో మనకి ఏదైతే ఉంటుందో ఈ మిడిల్లో ఉన్నదే మనకి ఇక్కడ యాంగిల్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంది, BOCలో అంటే O దగ్గర యాంగిల్ ఎంత ఉంది, 130 అన్నమాట. ఇక్కడ ఏంటి, యాంగిల్ ACO అంటే C యాంగిల్ మన ఏ ట్రయాంగిల్ ACO. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇది CAOB. సో AOB ఈజ్ రేడియస్, డయామీటర్ అన్నాడు. సో ఏమిచ్చిండే ఇక్కడ మనకి BOC అంటే BOC. సో ఈ యాంగిల్ అనేది 130 degrees. అంటే మనకు కామన్గా చూడండి ఇక్కడ 130 అంటే ఇది టోటల్ స్ట్రైట్ యాంగిల్ 180 degrees కదా. అంటే ఈ యాంగిల్ ప్లస్ ఇవి. సో ఇక్కడ ఈ యాంగిల్ రెండు కలిపేస్తే మనకు 180 degrees వస్తుంది. సో 130 అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఎంత ఉంటుంది, 50 ఉంటుంది.
నీకు టాంజెంట్ దగ్గర ఎంత ఉంటుంది యాంగిల్, టాంజెంట్ రేడియస్ దగ్గర టాంజెంట్ యాంగిల్ 90 ఉంటుంది. సో ఈ 90 ఇది 40 అంటే ఇంకొకటి కూడా ఇది రెండు యాడ్ చేస్తే కూడా 90 రావాలి. ఇది 40 అండ్ ఇది 50 అంటే ఇది నెక్స్ట్ 40 అన్నట్టే కదా. సో అదన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ థీటా. సో సైన్ థీటాని ట్యాన్ థీటాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో సైన్ థీటాని మనము ట్యాన్ థీటాలోకి కన్వర్ట్ చేసుకోవడానికి మనకి ఐడెంటిటీస్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఐడెంటిటీస్లో ఏముంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 అని ఉంది. సో దాన్ని కాస్ థీటాని ట్రాన్స్పోజ్ చేసేసి స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే సైన్ థీటా అవుతుంది. సో అక్కడ కాస్ని మళ్ళీ సీకెంట్లో కన్వర్ట్ చేసుకొని సీకెంట్ని ట్యాన్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 అంటే ఐడెంటిటీ. అంటే ఈ 2 ఐడెంటిటీస్ యూజ్ చేస్తూ ఇన్వర్స్ రేషియోస్ యూజ్ చేస్తే మనకు దీనికి ఆన్సర్ అనేది వస్తుంది. సో మీకు దీన్ని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది వేరే వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్, కన్స్ట్రక్ట్ ఏ quadratic equation having the roots log 2 power 8 and log 10 power 100. సో దీన్ని మనము 2 power 8ని మనము 2 power 3గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది 100ని 10 స్క్వేర్గా కన్వర్ట్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో అవి ఏమవుతాయంటే మనకు ఆల్ఫా ఒకటి బీటా ఒకటి. సో ఆల్ఫా కామా బీటా వచ్చిన తర్వాత క్వాడ్రటిక్ ఈక్వేషన్కి ఫార్ములా ఉంటుంది. సో క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఫార్ములా యూజ్ చేస్తే మనకి అది ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్. సో 4 మార్క్ క్వశ్చన్స్. 7th క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్ ఆఫ్ ఏ గ్రూప్ డాటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ అన్నాడు. అంటే మోడ్ ఫార్ములా రాసి ఆ మోడ్ ఫార్ములాలో ఈచ్ టర్మ్ని మనం అంటే ఎల్ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, F0 అంటే ఏంటి, F1 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోయింది. 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది అది. నెక్స్ట్ 8th క్వశ్చన్ ప్రూవ్ దట్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈక్వల్స్ టు 2 కొసెకెంట్ థీటా అన్నాడు. అంటే దీన్ని మనము సింప్లిఫికేషన్ చేస్తే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేస్తే మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి కామన్ తీసేసుకుంటే మనకు డైరెక్ట్ దేంట్లోకి వస్తుందంటే సైన్లోకి వస్తుంది ఆన్సరు. 2 సైన్ థీటా వస్తుంది ఆన్సరు. సో సైన్ థీటా అంటే 2 బై సైన్ థీటా వస్తుంది. సో 2 ఇంటూ 1 బై సైన్ థీటాని కొసెకెంట్ థీటాని రాసుకోవచ్చు. సో ఇది ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఫ్రమ్ ద వెన్ డయాగ్రామ్ ఫైండ్ ద ఫాలోయింగ్ సెట్స్. సో ఇక్కడ ఆల్రెడీ వెన్ డయాగ్రామ్ ఇచ్చిండ్రు. ఈ వెన్ డయాగ్రామ్ నుండి వీటిని గివెన్ క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేయమని. అంటే మనకి ఇక్కడ ఎక్స్ ఉంది, వై ఉంది, మ్యూ ఉంది. అంటే ఎక్స్ సర్కిల్ మొత్తం కూడా ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ కామన్ ఎలిమెంట్స్. సో ఇవి కూడా మనం యాడ్ చేసుకొని ఎక్స్లో రాసుకోవాలంటే ఏంది, CILTEN అనేది ఎక్స్ సెట్ అవుతుంది. నెక్స్ట్ వై సెట్ వచ్చేసి PEN, ఈ కామన్ ఎలిమెంట్స్ వస్తాయి ప్లస్ AUT అనేది ఇవి వస్తాయి. సో ఈ అన్ని ఎలిమెంట్స్ వైలో వస్తాయి, ఇవన్నీ ఎలిమెంట్స్ ఎక్స్లో వస్తాయి. సో ఇదేంది కామన్, ఎక్స్కు వైకి కామన్ అంటే ఏంది ఇంటర్సెక్షన్, ఇదంతా ఇంటర్సెక్షన్ ఏరియా. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎక్స్ యూనియన్ వై అంటే ఏంది, ఎక్స్ ఎలిమెంట్స్, వైలో ఉన్న ఎలిమెంట్స్ అండ్ కామన్ ఎలిమెంట్స్ ఇవన్నీ కలిపి రాస్తే మనకు ఎక్స్ యూనియన్ వై అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అంటే దీనికి ఈ 2 సెట్లకి సంబంధించి కామన్ ఎలిమెంట్స్ ఏవైతే అవి రాస్తే మనకు ఇంటర్సెక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై అంటే దేన్ని మైనస్ చేస్తున్నాము, ఎక్స్ సెట్ని మైనస్ చేస్తాం. అంటే వై సెట్ని మైనస్ చేస్తాం దేని నుండి, ఎక్స్ నుండి. అంటే టోటల్గా ఈ ఎక్స్ సర్కిల్ నుంచి ఈ వై సర్కిల్ నుంచి టోటల్ వై సర్కిల్ మొత్తం మైనస్ చేస్తే మనకి ఇది ఎక్స్ మైనస్ వై వస్తుంది. నెక్స్ట్ వై మైనస్ ఎక్స్ ఏం చేస్తాం, ఎక్స్ సర్కిల్ చేస్తాం. అంటే ఎక్స్ సర్కిల్ తీసేస్తే మనకు వైలో దీంట్లో ఎక్కడ ఏ ఉన్నాయో అవి రాస్తే మనకు ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 ఇది in arithmetic progression if 4 times of
fourth term is equal to 8 times of ద ఎయిత్ టర్మ్. అంటే 4 టైమ్స్ని ఫోర్త్ టర్మ్కు 4 టైమ్స్ మల్టిప్లై చేసి ఎయిత్ టర్మ్ని ఎయిట్ టైమ్స్ మల్టిప్లై చేస్తే అవి రెండు ఈక్వల్గా ఉంటాయంట. అప్పుడు ఏం చేయమన్నా, దెన్ ప్రూవ్ దట్ 12th టర్మ్ ఆఫ్ ది ప్రోగ్రెషన్ ఈ జీరో. అంటే 12th టర్ము జీరో అని మనం ప్రూవ్ చేయాలి. సో మనకు ఆటోమేటిక్గా చేస్తే వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఇన్ ఏ బ్యాగ్ దేర్ ఆర్ 5 రెడ్ బాల్స్, 2 black balls and 3 white balls. If one ball is selected randomly from the bag, then find the probability of. అంటే బ్యాగ్లో 5 రెడ్ బాల్స్ ఉన్నవి, 2 బ్లాక్ బాల్స్ ఉన్నవి, 3 వైట్ బాల్స్ ఉన్నవి. సో ఈ అన్నిటి నుండి ఒకటే బాల్ని సెలెక్ట్ చేసిందంట. సో ఆ సెలెక్ట్ చేసిన బాల్ యొక్క ప్రాబబిలిటీ ఎంత అని అడిగాను. సో ఫస్ట్ క్వశ్చన్, గెట్టింగ్ ఏ రెడ్ బాల్ ప్రాబబిలిటీ ఎంత. నెక్స్ట్ గెట్టింగ్ నాట్ ఏ రెడ్ బాల్, అంటే రెడ్ బాల్ కానీ ప్రాబబిలిటీ ఎంత అని అడిగాను. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 4 మార్క్స్లో 12th క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ. సో ఏబీసీ ట్రయాంగిల్ డ్రా చేసుకొని ఏబీ 2x - y, బీసీ ఈక్వల్స్ టు 15, CD ఈక్వల్స్ టు 2 అండ్ DA ఈక్వల్స్ టు x + 3y. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. సో ఇక్కడ నుండి ఈ ఇచ్చిన గివెన్ డాటా నుండి మనం ఈక్వల్గా చేసుకొని రెక్టాంగులర్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుంటే మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి x అండ్ y అనేది వస్తుంది. సో నెక్స్ట్ 6 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. 6 మార్క్ క్వశ్చన్ 13th. ప్రూవ్ దట్ 3 × √5 + √7 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ ఉంది. ఇది కామన్ క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x ఈక్వల్స్ టు x² + x - 12 అండ్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఫ్రమ్ ద గ్రాఫ్. సో దీనికి ఈ గివెన్ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేసి దాని నుండి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది వీడియోలో చెప్తాను. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాటా. సో ఇది టేబుల్ చూడండి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ కాలంలో ఫస్ట్ రోలో క్లాస్ ఇంటర్వెల్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. సో క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చేసి 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ 11, 14, 15, 20, 15, 13 అండ్ 12. ఇవి ఫ్రీక్వెన్సీస్. సో అర్థమెటిక్ మీన్ అన్నాడు. ఏ ఫామ్లో యూజ్ చేయాలి అనేది కూడా మీకు ఇట్లా ఇచ్చినప్పుడు డైరెక్ట్ మీన్ యూజ్ చేయాలా, డీవియేషనా, స్టెప్ డీవియేషన్ అనేది మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది వీడియోలో సొల్యూషన్లో మీకు చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ఏబిసి విత్ ఏబి ఈక్వల్స్ టు 5.6 centimeters, BC ఈక్వల్స్ టు 7.2 centimeters and CA ఈక్వల్స్ టు 4.8 centimeters. Construct another triangle similar to triangle ABC whose sides are 3/5 times of the corresponding sides of triangle ABC. సో ఈ గివెన్ మెజర్మెంట్స్ యూజ్ చేస్తే ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసి ప్లస్ అది దీనికి ఇన్ని పార్ట్స్లో ఉండేలాగా ఇంకొక సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేయమన్నారు. కన్స్ట్రక్షన్లో మనకి 8th చాప్టర్లో ఉంది, అది మీకు చెప్పేస్తాను. నెక్స్ట్ 17th క్వశ్చన్. The 3 vertices of a parallelogram ABCD are A -1, -2, B 4, -1 and C 6, 3. Find the coordinates of vertices D and find the area of parallelogram. So we 3 sides, 3 vertices parallelogram కు 4 vertices ఉంటాయి. సో 3 vertices ఇచ్చేసిండు,
3 వర్టిసెస్ ఇచ్చేసి ఫోర్త్ది ఫైండ్ అవుట్ చేస్తూ ప్లస్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. డ్యూ టు హెవీ ఫ్లడ్స్ in the state thousands were rendered homeless. The state government decided to provide canvas for 1500 tents. The tower part of each tent is cylindrical. Of base radius is 2.8 meters and height 3.5 meters, which conical upper part of the same base radius but of a square meter. Find the total cost of canvas to construct the tent. సో ఈ మెజర్మెంట్స్ యూజ్ చేస్తూ కొనికల్ షేప్లో ఉండేటటువంటి టెంట్స్ని వాళ్ళు 1500 టెంట్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేస్తారు. సో కన్స్ట్రక్ట్ చేస్తే మనకి టోటల్ క్లాత్ అనేది ఎంత అవుతుంది అనేది వాళ్ళకి, అంటే వన్ టెంట్కి ఎంత క్లాత్ అవుతుందో ఫైండ్ అవుట్ చేస్తే 1500 టెంట్స్కి ఎంత అవుతుందో మనకు ఈజీగా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ పేపర్ 2024 మార్చి క్వశ్చన్ పేపర్. థ్యాంక్ యూ.